వెల్కమ్ టు ఐ9 న్యూస్. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ పిలుపును ప్రశాంతంగా ముగిసింది. బంద్ పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడగా తెరచి ఉన్న కొన్ని పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి మూసివేయించారు. ఈ క్రమంలో నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బంద్ పాటించకపోవడంతో యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని పాఠశాల ముందు వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి విద్యా సంస్థను మూసివేయించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీల వల్ల దేశంలో లక్షలాది మంది అమాయక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక పరీక్ష సమస్య మాత్రమే కాదని, ఒక తరం విద్యార్థుల కలలను, ఆశయాలను నాశనం చేయడమేనని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో పేపర్ లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. 2 సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకుని లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ తల్లిదండ్రుల ఆశయాలను మోస్తున్న విద్యార్థుల ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దారుణానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ప్రస్తుతం జరిగిన నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని, బాధిత విద్యార్థులందరికీ ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా తిరిగి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని, ఈ కుంభకోణంపై సిబిఐ లేదా సిట్తో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, పేపర్ లీకుకు బాధ్యులైన దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జగన్, బడంగ్పేట్ డివిజన్ అధ్యక్షులు బంగారి అశోక్, మహేశ్వరం సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి, శివకుమార్, అరవింద్, రజనీకాంత్, నర్సింగ్, మాణిక్యంత, నాగరాజు, శ్రీకాంత్, ఎన్ఎస్యుఐ నాయకుడు దీక్షిత్తో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.